అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష మరికొన్ని ముఖ్యమైన ఇండికేటర్లు కూడా చూద్దాం అధ్యక్ష. ఇదే సమయంలో అధ్యక్ష స్థూల దేశీయ ఉత్పత్తిలో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు కూడా ఎలా ఉన్నాయో కూడా చూద్దాం అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి కేంద్ర ప్రభుత్వం పరిస్థితి ఏమిటి అని చెప్పి కూడా ఒకసారి గమనించినట్టయితే పోలిస్తే అధ్యక్ష, అంటే స్థూల దేశీయ ఉత్పత్తితో జీడిపితో పోలిస్తే కేంద్రం చేసిన అప్పులు డెట్ టు జీడిపి అధ్యక్ష, అవి కూడా మీరు గమనించినట్టయితే ఏ రకంగా కోవిడ్ సమయంలో ఏ రకంగా దాని ఇంపాక్ట్ పడిందనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది అధ్యక్ష. చేసిన అప్పులు చూస్తే అధ్యక్ష డెట్ టు జీడిపి, కేంద్ర ప్రభుత్వం డెట్ టు జీడిపి కంపేర్ చేస్తే 2014-15 సంవత్సరంలో జీడిపి 124 లక్షల కోట్ల రూపాయలు అయితే అధ్యక్ష, ఆ ఏడాది కేంద్రానికి ఉన్న మొత్తం అప్పులు 62,42,220 కోట్లుగా కనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ అప్పుల్లో మనం చూపించే ఈ అప్పుల్లో కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు పరిగణలోకి తీసుకోకుండా చెప్తా ఉన్న ఆంక్షల నంబర్స్ అధ్యక్ష. అంటే డెట్ టు జీడిపి 50.07% 2014-15లో ఉంటే అధ్యక్ష, అదే వచ్చేసరికి 2020-21కి వచ్చేసరికి కోవిడ్ ఇయర్కి ఏకంగా జీడిపి 198 లక్షల కోట్ల రూపాయలు అధ్యక్ష. ఆ ఏడాది కేంద్రం చేసిన కేంద్రం అప్పులు 120 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్న పరిస్థితులు అధ్యక్ష. అంటే డెట్ టు జీడిపి ఏకంగా 61% కూడా లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రకమైన పరిస్థితి దేశానికే ఏ రకంగా తల్లడిల్లిపోయే పరిస్థితి వచ్చింది, ఏ రకంగా ఏకంగా 11% ఏ రకంగా డెట్ టు జీడిపి పెరిగిందన్న దానికి కూడా నిదర్శనాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ కూడా బడ్జెట్ డాక్యుమెంట్స్తో పాటు ఆ తర్వాత అధ్యక్ష మళ్ళీ 2021-22 ఆ తర్వాత సంవత్సరంలో మళ్ళీ తగ్గి 57.42% ఎకానమీ పెరుగుదలతో మళ్ళీ తగ్గడం కూడా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా MOSPI నివేదికలో క్లియర్గా ఉన్న డేటానే అధ్యక్ష. ఇక ఇప్పుడు కేంద్రం అప్పులు రాష్ట్రం అప్పులు ఎలా పెరుగుతున్నాయో కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, రాష్ట్ర విభజనకు ముందు అధ్యక్ష ముందు నుంచి కూడా కేంద్రంతో పోలిస్తే రాష్ట్ర రుణాల పెరుగుదల తక్కువగానే ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్ర విభజనకు ముందు అధ్యక్ష, అంటే 2014 మే 31 నాటికి కేంద్రానికి ఉన్న రుణాలు 59,09,965 కోట్ల రూపాయలు అయితే అధ్యక్ష, 2019 మే 31 నాటికి ఆ రుణం 94,49,372 కోట్ల రూపాయలకు చేరినట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే ఆ 5 సంవత్సరాలలో కేంద్రం అప్పులు 59.88% పెరిగి సాలీనా పెరుగుదల అప్పు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే ఆ 5 ఏళ్లలో 9.84% పెరుగుదల కనిపిస్తూ ఉంది అధ్యక్ష. కానీ ఒకసారి మన బుద్ధిమంతుడు మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏం జరిగిందో కూడా ఒకసారి గమనిద్దాం అధ్యక్ష. ఏదైతే ఈనాడు చాలా గొప్పగా ఏదైతే చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళ పరిపాలన కూడా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం అధ్యక్ష. కేంద్రం ఆ రకంగా పెరుగుదల ఉంటే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో సంబంధించి చూస్తే రాష్ట్ర రుణం 1,20,000 కోట్ల రూపాయలు రాష్ట్రం విడిపోయే నాటికి మన పరిస్థితి ఉంటే, ఈ 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 2019 మే 31 నాటికి రాష్ట్ర రుణం మొత్తం 2,69,462 కోట్ల రూపాయలకు పెరిగినట్టుగా కనిపిస్తుంది. అంటే ఆ 5 ఏళ్లలో రాష్ట్ర అప్పులు 123.52% పెరిగినట్టుగా కూడా కనిపిస్తుంది అధ్యక్ష. అదే సాలీనా పెరుగుదల కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే ఆ 5 ఏళ్లలో రాష్ట్ర రుణం 17.45% పెరిగినట్టు కనిపిస్తూ ఉంది. అంటే ఒకవైపున కేంద్రం
59% పెరుగుదల పెరిగితే కేంద్రం అప్పులు, రాష్ట్రం అప్పులు 123% మన పెద్ద మనిషి హయాంలో పెరిగినాయి. సాలీనా పెరుగుదల అయిన అప్పులు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కేంద్రం 9.84% పెరుగుదల ఉంటే మన బుద్ధిమంతుడి హయాంలో అది 17.45% పెరిగినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. అంటే కేంద్రం కంటే ఎంత ఎక్కువగా పెరిగిందో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష, ఈ 3 సంవత్సరాల మన పరిపాలన కూడా ఒక్కసారి గమనిద్దాం అధ్యక్ష. ఈ 3 సంవత్సరాల మన పరిపాలనలో అధ్యక్ష 2019 మే 31 నాటికి కేంద్రానికి ఉన్న అప్పులు 94,49,372 కోట్ల రూపాయలు అయితే ఈ 3 ఏళ్లలో 2022 మార్చి 31 నాటికి కేంద్రం రుణాలు ఏకంగా 135 లక్షల కోట్ల రూపాయలు చూస్తా ఉన్నాం. అంటే ఈ 3 ఏళ్లలో కేంద్రం అప్పులు 43.8% పెరిగాయి అన్నది క్లియర్గా కూడా కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. అదే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సాలీనా పెరుగుదల, కేంద్రం చేసిన అప్పులు సాలీనా పెరుగుదల ఎంత అని చూస్తే అది 13.68%గా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. మరి అదే సమయంలో ఎవరైతే ఈనాడు, ఎవరైతే ఈ ఆంధ్రజ్యోతి, ఎవరైతే ఈ TV5, ఎవరైతే వీళ్ళంతా కలిసికట్టుగా దుష్ప్రచారం చేస్తూ ఉన్న మన మీదకి వచ్చేసరికి మన ప్రభుత్వంలో ఒకసారి ఏం జరిగిందని కూడా గమనిద్దాం అధ్యక్ష. అదే సమయంలో అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చూస్తే 2019 మే 31 నాటికి అధ్యక్ష రాష్ట్ర 2,69,462 కోట్లు, అంటే మనం వచ్చే నాటికి అవి అప్పులు అధ్యక్ష. అదే ఈ 3 ఏళ్లలో అంటే ఈ ఏడాది మార్చి 31 నాటికి రాష్ట్రానికి ఉన్న రుణం 3,82,165 కోట్ల రూపాయలకు పెరిగింది అధ్యక్ష. అంటే ఈ 3 ఏళ్లలో రాష్ట్రం అప్పులు 41.83% పెరుగుదల కనిపిస్తే సాలీనా పెరుగుదల రేటు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే ఈ 3 ఏళ్లలో పెరిగిన రాష్ట్ర రుణం 12.73%. అంటే ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం పెరుగుదలతో చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 సంవత్సరాలలో తగ్గింది కేంద్ర ప్రభుత్వం కన్నా అన్నది మన లెక్కలు చూపిస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలలో అప్పటి కేంద్ర ప్రభుత్వం లెక్కలతో ఒకసారి పోల్చినట్టయితే కేంద్ర ప్రభుత్వం కన్నా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఏ రకంగా ఎక్కువ చేసింది అన్నది కూడా కేంద్ర ప్రభుత్వంతో కంపేర్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అప్పుల్లో పెరుగుదల కనిపించింది అనేది కూడా క్లియర్గా అధ్యక్ష కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎవరు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగైన పరిస్థితిలో నడుపుతూ ఉన్నారు, ఎవరు హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పి దోచుకో పంచుకో తినుకో అనే రాష్ట్రాన్ని దోచేసిన పరిస్థితి ఎవరి హయాంలో జరిగింది అన్నది కూడా ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష మరో విషయం కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఆర్థికంగా ప్రభావితం చేసే కరోనా మహమ్మారి వంటి సమస్యలు ఏవి అప్పుడు లేవు అధ్యక్ష. అన్ఫార్చునేట్గా మనం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితి మనం గమనించాం. ఈ కరోనా మహమ్మారి వంటి ఒక ప్రత్యేకమైన సమస్య మనం చూసాం అధ్యక్ష. అయినప్పటికీ కూడా అధ్యక్ష బాబు ప్రభుత్వం ఈ 3 ఏళ్లలో మన ప్రభుత్వం తీసుకున్న రుణాల కంటే కూడా చాలా ఎక్కువ అప్పులు వాళ్ళు చేశారు. ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా క్లియర్గా కనిపిస్తూ ఉన్నా కూడా ఎల్లో మీడియా చంద్రబాబు ఒక పద్ధతి ప్రకారం కూడా పని కట్టుకొని దుష్ప్రచారం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇక చేసిన అప్పులు తిరిగి చెల్లించే విషయంలో మన పరిస్థితి ఏమిటో కూడా ఒకసారి చూద్దాం అధ్యక్ష.
అధ్యక్ష, ఇందులో ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, రాష్ట్రం చేస్తున్న భారీ అప్పుల వల్ల రుణాలను తిరిగి చెల్లించటం చాలా కష్టమైపోతుంది. ఇది ప్రభుత్వం మీద మోయలేని భారం వేస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు తన అనుకూల మీడియా పదే కూడా ఇవన్నీ కూడా ఎక్కువగా వక్రీకరించి కూడా రాస్తూ ఉన్నాయి. పన్నుల ఆదాయంలో అధిక భాగం రుణాలు తిరిగి చెల్లింపులకే సరిపోతుంది. అంతా ఒకటై ప్రభుత్వం మీద దాదాపుగా రోజు కూడా ఇటువంటి వార్తలే కూడా రాస్తూ ఉన్నారు. అసలు ప్రభుత్వ ఆదాయం అంటే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్లో అప్పులకు సంబంధించిన చెల్లింపులు ఎంత అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, 2018-19లో అధ్యక్ష గత ప్రభుత్వం రుణాలు తిరిగి చెల్లింపుల కోసం వడ్డీ కింద 15,342 కోట్ల రూపాయలు, అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2018-19లో పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే 2018-19లో గత ప్రభుత్వ హయాంలో రుణాలు తిరిగి చెల్లింపుల కోసం వడ్డీల కింద 15,342 కోట్లు, అసలు కింద 13,545 కోట్ల రూపాయలు చెల్లించినట్టుగా లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. అంటే అధ్యక్ష, ఆ ఏడాది గత ప్రభుత్వం 28,888 కోట్ల రూపాయలు రుణాల కింద చెల్లించింది అధ్యక్ష. అదే మన ప్రభుత్వం వచ్చేసరికి 2021-22లో వడ్డీల కింద 21,000 కోట్ల రూపాయలు, అసలు కింద 14,500 కోట్లు, అంతా కలిపితే 36,000 కోట్లు మనం రుణాల కింద చెల్లించినట్టుగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇక రాష్ట్ర సొంత ఆదాయం ఎలా ఉంది అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, రాష్ట్ర సొంత ఆదాయాలు 2018-19లో 62,426 కోట్ల రూపాయలు అయితే అందులో 28,886 కోట్ల రూపాయలు వీళ్ళు అప్పులు చెల్లించడం కోసం ఖర్చు పెడితే తీసేస్తే రాష్ట్ర సొంత ఆదాయాలలో 46.3% వాళ్ళు అప్పుల కోసం ఖర్చులు పెట్టాల్సి వచ్చింది. మన హయాంలో చూస్తే మనకు రాష్ట్ర సొంత ఆదాయాలు 21-22లో 75,696 కోట్ల రూపాయలు అయితే అందులో సేమ్ పర్సంటేజ్ అప్పుడు 46.3, ఇప్పుడు 47.6% మాత్రమే అప్పులు చెల్లించే దానికోసం రాష్ట్ర సొంత ఆదాయంలో ఖర్చు చేయవలసి వస్తూ ఉంది. ఇక్కడ గమనించాల్సింది ఒకటి వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అధ్యక్ష. ఇదే గన కోవిడ్ సమయంలో మనకు రావాల్సిన ఆదాయం అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. 2021-22 ఏప్రిల్ మేలలో పూర్తిగా లాక్డౌన్ అయిపోయి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు కూడా పూర్తిగా గండిపడిన పరిస్థితులు. ఆ 2 నెలల ఆదాయం కూడా ఒకవేళ కలుపుకుంటే మంది 47.6% కాదు కదా, 45%కే కూడా తగ్గిపోయిన పరిస్థితి కూడా కనిపించుండేది అధ్యక్ష. ఇటువంటివన్నీ లెక్కలన్నీ కూడా పూర్తిగా కోవిడ్ లాంటి అనుకోని సంఘటనలు ఏర్పడినప్పటికీ కూడా ఇవి పరిస్థితులు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.